భయ్య నితిన్ గారు, వేణు శ్రీరామ్ గారు, మన వర్ష బొల్లమ్మ, సప్తమి గారు కలిసి తీసిన మూవీ తమ్ముడు. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. ఎందుకు వచ్చాను ఈ సినిమాకి, ఎందుకు రావాల్సి వచ్చింది? తమ్ముడు అనే టైటిల్ చూసి వచ్చానా, నితిన్ గారి కోసం వచ్చాను? ఫుల్ వీడియో చూడండి. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, తమ్ముడు అక్క విషయంలో చిన్న తప్పు చేసి అక్క దూరం అయిపోయి తిరిగి అక్క ప్రేమ పొందడానికి వచ్చిన ఓ తమ్ముడు కథ ఈ తమ్ముడు సినిమా. చాలా సింపుల్ లైన్ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో. ఆ మాట మీద మాటిస్తే మాట తప్పొద్దు, ఈ కొన్ని డైలాగ్స్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కాకపోతే సినిమాలో వీళ్ళు ఏదైతే రాసుకున్నారో అది తీసారో లేదో తెలియదు, ప్రాపర్ స్క్రిప్ట్ ఉందో లేదో తెలియదు. చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. నితిన్ గారి స్టోరీ సెలక్షన్స్ ఎందుకు ఇంత దరిద్రంగా ఏడ్చాయో అస్సలు అర్థం కావట్లేదు. ఒప్పుకున్నారు కాబట్టి చేస్తున్నారా, డబ్బుల కోసం చేస్తున్నారా, లేదంటే జనాలు హింస పెట్టడానికి చేస్తున్నారా కూడా అర్థం కావట్లేదు. నితిన్ గారు అంటే అందరికి ఒక ఒపీనియన్ ఉండేది, లవర్ బాయ్ రా, మంచి సినిమాలు, మంచి కంటెంట్, మంచి ఫన్, ఇలా ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంట్రా అన్ని రొట్ట సినిమాలే తీస్తున్నాడు, చూడాలా వద్దా, నితిన్ సినిమానేలే ఓటీటీలో చూద్దాం, ఈ ఫీలింగ్ వస్తుంది జనాలకి. థియేటర్ లో నాతో చూసిన సగం మంది జనాలు ఎప్పుడు వెళ్ళిపోదాంరా, ఎప్పుడైపోద్ది సినిమా అనే మాట వచ్చేంత చెత్తగా అయితే సినిమా ఉంది. దీంట్లో ఏదైనా పాజిటివ్ ఉందంటే బీజిఎంస్ అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. డిఓపి వర్క్ కూడా చాలా చాలా బాగా చేశారు. ఐ మీన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే చేయగలరో 100కి 100% చేశారు. యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. కాకపోతే డైరెక్టర్ తను రాసుకున్న స్క్రిప్ట్ ఏంటి, తీస్తున్నది ఏంటి, అదే ప్రజెంట్ చేయగలిగాడా లేదా, అదే ప్రాబ్లం వచ్చింది. నేను చాలా డిసప్పాయింట్ అయింది కూడా ఆ స్టోరీ లైన్. ఏదో వెళ్తుంది కనెక్టివిటీగా వెళ్తుంది తప్ప, అరే ఎంగేజింగ్ గా ఉంది ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగా తీశారు, ఇలా ఒక్క సీన్ లో కూడా ఒక ఫీలింగ్ కూడా రాలేదు. చాలా డిసప్పాయింటెడ్ అనిపించేసింది. దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, చాలా చాలా బాగా చేశారు. సప్తమి మన అందరికీ తెలుసు, కాంతారా గారు. కాంతారా సినిమాలో హీరోయిన్ గా చేసిన తను చాలా చాలా బాగా చేశారు. తనున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినా కూడా రిమైనింగ్ ఇంకొక క్యారెక్టర్ గుత్తి అని ఒక క్యారెక్టర్ చేశారు. తను తప్పించి సినిమాలో అంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్సే లేవు, ఉన్నా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండదు. చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది నాకైతే ఈ సినిమా. సో ఓవరాల్ గా నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక డిజాస్టర్ మూవీ నితిన్ గారి కెరియర్ లో ఇంకొకటి అని అయితే అనిపించింది. సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం డూ ఫాలో భయ్యా సర్దార్ బాలు. థ్యాంక్ యూ.